కరువు సీమ రాయలసీమలో నీటి ఎద్దడి గురించి తెలియందెవరికి. అక్కడి పొలాల పరిస్థితి వేరే చెప్పాలా. అలాంటిది రాయలసీమ బీడు భూముల్లో పచ్చదనం కనిపిస్తోంది. అది ఏ విధంగా సాధ్యమైంది? నీళ్లే లేని చోట పంట పండించడం ఎలా వీలైంది? వాచ్ దిస్. ఎటు చూసినా రాళ్లతో నిండిన కొండలు, గుట్టలు ఉండే ప్రాంతంగా, నీటి వనరులు అంతంత మాత్రంగా ఉన్న ప్రాంతంగా పేరు తెచ్చుకుంది రాయలసీమ. 30-40 ఎకరాల పొలమున్న ఆసామైనా ఇక్కడ కడు పేదవాడి కిందే లెక్క. రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా వర్షం మీద ఆధారపడే వ్యవసాయం చేస్తారు. అటువంటి సీమలో ఇప్పుడు రైతులు 2 పంటలు పండిస్తున్నారు. ఓ ఐడియా జీవితాన్నే మార్చేసిందన్నట్లు పంటకుంటలు వీరి జీవితాల్నే మార్చేశాయి. నీటి కుంటల్ని ఇంగ్లీష్లో ఫామ్ పాండ్స్ గా పిలుస్తున్నారు. ఏపీ ప్రభుత్వం వాటర్ షెడ్ మేనేజ్మెంట్ కింద పంటకుంటల పథకాన్ని ప్రారంభించింది. పొలంలో పంటకుంట తవ్వుకోవడానికి ముందుకొచ్చే రైతుకు ప్రభుత్వం తోడ్బాటు ఇస్తోంది. నీటి కుంట తవ్వడానికి అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తోంది. పొలంలో ఓ మూలన 25 మీటర్ల వ్యాసార్థంలో 10 అడుగుల లోతు ఉండేటట్టు ఈ నీటి కుంటల్ని రైతులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ కుంటల్లో నిల్వ ఉండే నీటిని పంటల కోసం వాడుకుంటున్నారు. వారం ఫండ్ వచ్చేసి వాటర్ షెడ్ తరపున తీపిచ్చినారు. ఒక గుంతకు వచ్చేసి 1,60,000 వరకు బిల్ అయింది. మీటర్ వచ్చేసి పైన లెంత్ వచ్చేసి 25 మీటర్లు, లోపల వచ్చేసి 20 మీటర్లు. అది మనం వాళ్ళ మనకి 1,60,000తో పెట్టించినారు. అయిన తర్వాత మేము ఇంత చేసుకొని మళ్ళీ మేము లోపలికి ఎక్కువ తీపించుకున్నాం. దానివల్ల నీళ్ళు ఎక్కువ వచ్చినాయి. మాకి చేనులకు పంట చేసుకున్నాం. ఎక్కువగా గుట్టలు, కొండలు ఉండటమే సీమ రైతులకు వరమైంది. వర్షాలు పడ్డప్పుడు నీళ్లు వృధాగా పోకుండా ఈ ఫామ్ పాండ్స్ లోకి చేరుతుంది. కొండలు, గుట్టల ప్రాంతం కావడంతో నీళ్ల స్టోరేజ్ కు వీలైంది. పంట కుంటల నిండుగా నీళ్లుంటున్నాయి. భూగర్భంలో వేల అడుగుల లోతుకి బోరు వేసిన పరని నీళ్లు పంట కుంటల్లో మాత్రం కనిపిస్తున్నాయి. ఈసారి వానలు బాగా పట్టడంతో కుంటల్లోకి నీళ్లు ఎక్కువగా చేరాయి. 2 ఎకరాల పొలం ఉండడంతోన ఆడ మంచి వాటర్ పడినాయి. మిరప కూడా పెట్టుకున్నా. వాటర్ షెడ్ లో గుంతిచ్చారు. వాళ్ళ కొలతల వరకు వాళ్ళు తీసుకొని పోయిన తర్వాత నేను ఖర్చు పెట్టుకొని తీపిచ్చుకున్నాక వాటర్ దండికి పడినాయి. మాకు ఈ వాటర్ షెడ్ నుంచి చాలా ఉపయోగం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షలకు పైగా పంట కుంటల్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకోగా ఇప్పటికే 5 లక్షల వరకు ఫామ్ పాండ్స్ ను రైతులు తవ్వుకున్నారు. సీమ జిల్లాలైన అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో 2 లక్షల వరకు ఈ కుంటలు తవ్వారు. మొదట అంతగా రైతులు స్పందించకపోయినా వస్తున్న ఫలితాల్ని చూసి ఒకరి వెంట ఒకరుగా రైతులు ఫామ్ పాండ్స్ తవ్వుకోవటం కోసం ముందుకి వస్తున్నారు. పండ్లు గవర్నమెంట్ 12 అడుగులతో ఇచ్చింది. 12 అడుగుల వరకు ఇచ్చింది. 12 అడుగులతో మేము తీపించినాము. ఆ తర్వాత మేము మా శక్తి మేము డబ్బులు వేయించుకొని మరీ తీపించుకున్నాము. మేము దాన్ని బట్టి ఉపయోగం బాగా పంట భర్తీ అయిన బాయిలు నీళ్లు మాకు బాగా ఉపయోగం సార్. అసలు వర్షమే పడని చోట, భూగర్భంలో నీరే లేని చోట వరి పంట పండించడం సాధ్యమైంది. ప్రతిరోజు నీళ్లు పెట్టాల్సిన అవసరం ఉన్న పంటల్ని కూడా ఫామ్ పాండ్స్ సాయంతో పండిస్తున్నారు.